ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము నిజమైన విశ్వాసులు కష్ట సమయంలో కూడా దేవునిపై నిరీక్షణను కలిగి ఉంటారు. ఆమెన్. నీవు నిజమైన విశ్వాసివైతే నీకు కష్టములొచ్చినను, శ్రమలొచ్చినను, మరణమే ఎదురైనను, శత్రువులే పైకి లేచినను నీవు ఏ మాత్రము కూడా ఆ సమయంలో దేవునిపై ఉన్న నీ నిరీక్షణను కలిగి ఉంటావు. మన నిరీక్షణ దేనికోసరము? ప్రభువైన క్రీస్తు వారు మనకు పరలోక రాజ్యమునిస్తారు. ఈ లోక సంబంధమైన శ్రమలు, కష్టములు ఎదుట ప్రభువైన క్రీస్తు వారిచ్చే మహిమ ఎదుట ఈ యొక్క శ్రమలు, కష్టములు ఎన్న తగినవి కాదని ఎవరైతే ఎంచుకుంటారో అప్పుడు కూడా దేవుని యొక్క నిరీక్షణను కోల్పోరు. దేవునిపై ఉన్న నిరీక్షణను ఏమాత్రము కూడా వారు కోల్పోక, దేవుడు ప్రతి విషయంలో కూడా శ్రమ వచ్చినను, కష్టం వచ్చినను వారు దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తుంటారు, నిరీక్షణ కలిగి ఉంటారు, దేవునికి స్తుతులు అర్పిస్తూ ఉంటారు. శ్రమలో కూడా, కష్టములో కూడా ఆ సమయంలో ఎవరైతే నిరీక్షణను కోల్పోక దేవుని యందు పూర్ణ విశ్వాసము కలిగి ఉంటారో వారు నిజమైన విశ్వాసులు. వారు ఏమాత్రము కూడా వారి మీదికి ఎట్టి తుఫానులు వచ్చినను, శ్రమలు వచ్చినను, శత్రువులు లేచినను, మరణము లేచినను వారు ఏమాత్రము కదిలింపబడరు. ఎందుకంటే వీరు నిజమైన విశ్వాసులు గనుక, వీరు దేవుని యందు నిరీక్షణను కోల్పోరు కనుక, అట్టి నిరీక్షణను కలిగి ఉండి దేవుని కోసరం ఎదురు చూసేవారుగా ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ నీవు అవమానము పొందావో అక్కడ నీకు ఘనతను దయచేసే దేవునిగా ఉన్నాడు. నీ అవమానములు, నిందలు ఎరిగిన దేవుడు, చూసిన దేవుడు, నిన్ను గమనించిన దేవుడు కనుక నీవు ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే అన్యజనులకు నీవు నిందాస్పదముగా కనబడి ఉన్నావో అక్కడే నీకు ఘనతను దయచేసే దేవునిగా ఉన్నాడు. ఎవరు నిన్ను పనికిరారని ఎవరు అన్నారో వారికి నిన్ను బట్టి వారికి సిగ్గు వచ్చేటట్లుగా, వారు సిగ్గుపడేటట్లుగా ప్రభువైన క్రీస్తు వారు చేయుచున్నారు. ఎవరు నిన్ను పనికిరారు, ఎవరు ఎప్పుడు చూసినను దైవభక్తి, ఎప్పుడు చూసినను పరిశుద్ధత అని నిన్ను హేళన చేసి ఉన్నారేమో. వీడు పనికిరారు, ఇతను పనికిరాదు, ఈమె పనికిరాదు అని ఉన్నారేమో. వారు సిగ్గుపడేటట్లుగా నీ స్థితిగతులు ప్రభువైన క్రీస్తు వారు మార్చుచున్నారు. కాబట్టి ఎంతగా నీవు తగ్గించుకుంటావో అంతగా నీకు హెచ్చును కలుగచేసే దేవునిగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఎదుట నిందారహితులమై, పాపము లేని వారమై మనము తగ్గించుకున్నట్లయితే అంతగా మనలను హెచ్చించే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు వాగ్దానము చేసి ఉన్నారు. నువ్వు ఎక్కడైతే అవమానము పొందావో నీకు అక్కడ ఘనతను దయచేస్తూ ఉన్నాడు. ఎవరు నిన్ను పనికిరారు అని ఉన్నారో వారు సిగ్గుపడేటట్లుగా ఉన్నత స్థలములపైకి నిన్ను ఎక్కింపబోవుచున్నాడు. కాబట్టి నీవు తగ్గించుకున్నట్లయితే ప్రభువైన క్రీస్తు వారు అంతగా నిన్ను హెచ్చించే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు చేసిన వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు సంతోషించుడి, ఆనందించుడి, గంతులు వేయుడి. పరలోకమందు మీ ఫలము అధికమగునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పటి వరకు నీవు కష్టములు, శ్రమలు అనుభవించి ఉన్నావేమో ప్రభువైన క్రీస్తు వారిచ్చే మహిమ ఎదుట అవి ఎన్నతగినవి కాదు కనుక దేవుని యందు నీవు నేను నిరీక్షణ కలిగి ఉండాలి.
కాబట్టి నీవు ఎక్కడైతే అవమానము పొందియావో, శ్రమలు పాలై ఉన్నావో, అక్కడే నిన్ను ఘనతనిచ్చి నిలబెట్టబోచున్నాడు. నీకు ఘనతను దయచేసి ఉన్నారు. ఎవరు నిన్ను పనికిరారని అని ఉన్నారో వారికి నిన్ను బట్టి వారు సిగ్గుపడేటట్లుగా చేయుచున్నాడు. నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే అంతగా నిన్ను హెచ్చించుచున్నాడు. కాబట్టి మీరు సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగునుగాక. కాబట్టి ఈ లోకములో నాకు సంపాదన లేదు, ఆస్తులు లేవు, ధనధాన్యములు లేవు, వజ్ర వైడూర్యములు, బంగారములు లేవు అని నీవు చింతిస్తున్నావేమో. చింతించాల్సిన అవసరము లేదు. మీ ఫలము భూలోకములో కాదు ఉండవలసింది, పరలోక రాజ్యములో మనము ఫలములు ఫలించాలి. పరలోక రాజ్యములో మనకు ఫలములు ఉండాలి. కాబట్టి మీరు సంతోషించి ఆనందించుడి, గంతులు వేయడి, ఉత్సాహగానములు చేయుడి, స్వరమెత్తుడి. పరలోకమందు మీ ఫలము అధికమగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. మనుషులు మాట ఇచ్చి తప్పుతారు, కానీ ప్రభువైన క్రీస్తు వారు దేవుడు, సర్వరక్షకుడు, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త ఏమాత్రము మాట తప్పడు. వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కనుక నీవు విశ్వసించినట్లయితే ఇప్పుడే ఇటు వాగ్దానములు నీ జీవితంలో జరిగించుటకు ప్రభువైన క్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారు కనుక సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగునుగాక. ఆమెన్.